ప్రపంచానికి రక్తహీనత సమస్య పెను ప్రమాదంగా మారుతుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 174 కోట్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్టు గ్లోబల్ న్యూట్రిషన్ సర్వే గతేడాది నిర్వహించిన సర్వే తేల్చింది. భారత్లోనూ ఈ సమస్య అంతకంతకు పెరుగుతుంది. ముఖ్యంగా 5 ఏళ్లలోపు చిన్నారుల్లో దాదాపు 68% మందిని ఎనీమియా పీడిస్తోంది. 5 ఏళ్లలోనే దీని బాధితుల సంఖ్య దాదాపు 10% పెరిగింది. పునరుత్పత్తి వయసులో ఉన్న సగానికి పైగా మహిళలు రక్తహీనత బాధితులుగా మారుతున్నారు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో జాతీయ సగటుతో పోలిస్తే అధికంగా చిన్నారులు రక్తహీనతతో బాధపడుతున్నారు. గిరిజన ప్రాంత చిన్నారులు, మహిళల్లో మరింత ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తోంది. ఎనీమియా ముక్త భారత్ అంటూ ప్రభుత్వాలు పథకాలు చేపడుతున్నా ఫలితం మాత్రం శూన్యమే. రక్తహీనత ఈ పేరు చెబితే అదేదో చిన్న సమస్య అన్న భావన కలుగుతుంది. ప్రాణాంతకం కాదు కదా, మెల్లగా అది తగ్గిపోతుంది అని చాలామంది భావిస్తూ ఉంటారు. వాస్తవానికి ఎనీమియా ఓ జబ్బు కాకపోయినా అనేక రకాల జబ్బులకు మాత్రం మూలకారణమవుతుంది. దీనిపై సరైన అవగాహన లేకపోవడంతో ఏటా వేలాది మంది మరణానికి అది కారణమవుతోంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో తలెత్తుతున్న రక్తహీనత సమస్య వల్ల పిల్లలు నెలలు నిండకుండా పుట్టడం, ఎదుగుదల లోపం, ప్రసవ సమయంలో గర్భిణుల మరణానికి దారితీస్తోంది. దీనివలన బలహీనత, మగత, చర్మం పాలిపోవటం, తలనొప్పి, పాదాలు చేతులు చల్లగా మారడం, శరీర ఉష్ణోగ్రత తగ్గడం, ఆయాసం, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మహిళల్లో నెలసరి సమయంలో రక్తస్రావంలో హెచ్చుతగ్గులు, గర్భం ధరించలేకపోవడం, ఒకవేళ గర్భం వచ్చినా అది నిలవకపోవడం, ప్రసూతి మరణాలు, మగవారిలో సంతానోత్పత్తి సమస్యలు ఎదురవుతుంటాయి. వాస్తవానికి శరీరంలో ఐరన్ లోపం వల్ల రక్తహీనత వస్తుందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో హెమోగ్లోబిన్ తయారీలో ఐరన్ కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలోని అవయవాలకు అవసరమైన పోషకాలు, ఆక్సిజన్ను రక్తం సరఫరా చేస్తుంది. వాస్తవానికి ఆక్సిజన్ను మోసుకువెళ్లి అవయవాలకు చేరవేసేది మాత్రం శరీరంలోని హెమోగ్లోబినే. ఎనీమియా వల్ల శరీరంలో సరైన మొత్తంలో ఆక్సిజన్ సరఫరా జరగక అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే గడిచిన దశాబ్ద కాలంగా రక్తహీనత సమస్య మరింత పెరుగుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో రాకపోగా గడిచిన 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా రక్తహీనత పెరగడం గమనార్హం. ఐరన్ సప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ అయితే ఉంది కానీ ఇంప్లిమెంటేషన్ లేదు. ప్రోగ్రామ్ అంతా ఉంది, ఆ డిమాండ్ సప్లై చైన్ అనేది సరిగా మెయింటైన్ అవ్వట్లేదు. ఇది కరెక్ట్గా కనుక ఇంప్లిమెంట్ చేస్తే మనం ఎనీమియాని చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. అలాగే ప్రైవేట్, నాట్ ఓన్లీ పబ్లిక్ సెక్టర్లో అయితే ఈ డిఐసి టీమ్, డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ టీమ్స్ స్కూల్స్కి, హెల్త్ క్యాంప్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎనీమియా ఉందా లేదా స్క్రీన్ చేసి ఐరన్ సప్లిమెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఏటేటా రక్తహీనత సమస్య అంతకంతకు తీవ్రమవుతోంది. గత ఏడాది గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 174 కోట్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది. ఇక భారత్లోనూ ఇది అధికంగానే ఉందని గణాంకాలు చెబుతున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం భారత్లో 2019-21 నాటికి 5 ఏళ్లలోపు చిన్నారుల్లో 67.1% పైగా రక్తహీనత సమస్యతో బాధపడుతున్నట్టు తేలింది. అయితే 2015-16 నాటికి అది 58.6%గా ఉంది. పట్టణ ప్రాంత చిన్నారుల్లో 64.3%, గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారుల్లో 68.3% మందిలో ఎనీమియా సమస్య ఉన్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక తేల్చింది. ఇక పునరుత్పత్తి వయసులో ఉన్న మహిళల్లో 57.2% మంది ఎనీమియాతో బాధపడుతూ ఉండగా అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల వారిలో 58.7% రక్తహీనతతో సతమతమవుతున్నట్టు స్పష్టం చేసింది. 2015-16తో పోలిస్తే 2021 నాటికి దేశవ్యాప్తంగా మహిళల్లో రక్తహీనత సుమారు 4% పెరిగింది. ఇక గర్భిణీ స్త్రీలలో సగానికి పైగా ఎనీమియాతో బాధపడుతున్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక చెబుతోంది. అయితే పురుషులతో పోలిస్తే మహిళల్లోనే రక్తహీనత అధికంగా ఉండడం గమనార్హం. 15 నుంచి 49 ఏళ్ల పురుషుల్లో 25% మంది ఈ సమస్య కలిగి ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే 2016తో పోలిస్తే 2021 నాటికి పురుషుల్లోనూ దాదాపు 3% పైగా రక్తహీనత పెరిగినట్టు తేలింది. పట్టణ ప్రాంతాల్లోని పురుషుల్లో సుమారు 20% మందిలో ఈ సమస్య ఉండగా పల్లెల్లో దాదాపు 27% పైగా దీని బారిన పడుతున్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే పేర్కొంది.
తెలుగు రాష్ట్రాల్లోనూ రక్తహీనత అత్యధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో 5 ఏళ్లలోపు చిన్నారుల్లో రక్తహీనత అధికంగా ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. 2015-16 నాటికి తెలంగాణలో 60.7% మంది పిల్లల్లో ఎనీమియా ఉండగా 5 ఏళ్లలోనే అది 70% చేరింది. 2021 అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 70% మంది చిన్నారులు ఈ సమస్య బారిన పడ్డారు. 15 నుంచి 49 ఏళ్ల మధ్య మహిళల్లో 57.6% మంది దీని బాధితులే. వీరంతా పునరుత్పత్తి వయసులోని వారే కావటం గమనార్హం. అత్యధికంగా 15 నుంచి 19 ఏళ్ల వారిలోనే రక్తహీనత ఎక్కువగా ఉంది. పట్టణ ప్రాంత మహిళల్లో 55.2% మందిలో ఎనీమియా గుర్తించగా పల్లెల్లో 58.9%గా ఉంది. ముఖ్యంగా గిరిజన మహిళల్లో 64% మందిలో హెమోగ్లోబిన్ సరిపడినంత లేకపోవడం గమనించాల్సిన విషయం. పురుషుల్లోనూ దాదాపు 19.3% మందిని ఎనీమియా బాధిస్తోండగా దేశ సగటుతో పోలిస్తే తెలంగాణలో పురుషుల్లో రక్తహీనత కొంతమేర తక్కువగా ఉన్నట్టు తేలింది. పిల్లలంతా కూడా ఈ ఆహార భోజనాలు మనవి రెగ్యులర్గా కాకుండా ఈ పిజ్జాలు బర్గర్లు ఇవి ఎక్కువైపోయినాయి. ఇంకొక సమస్య ఏంటి అంటే స్థూలకాయం అనేది అనమాట. అంటే పిల్లలందరూ ఈ రఫ్ ఏమంటారు జంక్ ఫుడ్ అంటే మన ఇంట్లో ఉండే ఆహారం కాకుండా ఊరికే అన్ని బయటకు తింటూ ఉన్నారు. దానివల్ల ఏంటి అంటే పోషక పదార్థాలు ఉండవు, దాంట్లో వట్టి ఫ్యాటే ఉంటుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళకి స్థూలకాయం వచ్చేస్తుంది. తెలంగాణతో పోలిస్తే ఏపీలో చిన్నారుల్లో రక్తహీనత సుమారు 7% తక్కువగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లలోపు చిన్నారుల్లో 63.2% మందిలో ఎనీమియా ఉండగా 15 నుంచి 49 ఏళ్ల మధ్య ఉన్న స్త్రీలలో 58.8% మందికి సమస్య ఉన్నట్టు తేలింది. మరీ ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లోని మహిళల్లో 62% మందిలో సమస్య ఉండగా రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో సుమారు 70% మంది చిన్నారుల్లో ఎనీమియాను గుర్తించారు. మరీ ముఖ్యంగా మన్యం ప్రాంతంలోని చిన్నారుల్లోనే ఈ సమస్య అధికం. ఇందుకు ప్రధాన కారణం చిన్నారులకు సరైన పోషకాలు అందకపోవటమని నిపుణులు చెబుతున్నారు. ఇక గర్భిణులు సైతం సరైన ఆహారం తీసుకోకపోవటం, గర్భంతో ఉన్నప్పుడు సరిపడా ఐరన్, ఫోలిక్ యాసిడ్ తీసుకోకపోవటం వల్ల చిన్నారులకు తల్లి నుంచి రక్తహీనత సోకే ప్రమాదం ఉంది. శరీరంలో హెమోగ్లోబిన్ తక్కువగా తయారవటం వల్ల ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గడంతో రక్తహీనత సమస్య వస్తుంది. హెమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణాలలో కనిపించే ప్రోటీన్. ఇది మన శరీరంలోని ఎముక మధ్యలో తయారవుతుంది. ఇది ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్ను శరీరంలోని అన్ని అవయవాలకు తీసుకువెళుతోంది. అయితే శరీరం నుంచి అధికంగా రక్తం కోల్పోవటం, జన్యుపరమైన మార్పులు, ఇన్ఫెక్షన్లు, పుట్టుకతోనే వచ్చే సమస్యల వల్ల రక్తహీనత బారిన పడుతుంటారు. ముఖ్యంగా స్త్రీలలో రజస్వల అయిన తర్వాత నుంచి నెలసరి కారణంగా రక్తం కోల్పోతుంటారు. డెలివరీ సమయాల్లోనూ రక్తం అధికంగా పోతూ ఉండటం వల్ల రక్తహీనత బారిన పడుతూ ఉంటారు. ఇలా రక్తహీనతకు అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రధానమైనది మాత్రం సరైన పోషకాహారం తీసుకోకపోవటమే. శరీరంలో తగినంత ఐరన్, ఫోలిక్ యాసిడ్, రాగి, జింక్, విటమిన్స్ లేకపోవడం ఈ సమస్య పెరుగుతుంది. ముఖ్యంగా స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు బిడ్డకు పాలిచ్చే సమయంలో సరైన ఆహారం తీసుకోకపోవడం, తీసుకున్న ఆహారంలో పోషక విలువలు ఉండకపోవడం వంటి కారణాల వల్ల తల్లి పిల్లల్లో రక్తహీనత పెరుగుతుంది. ఇక కడుపులో నులిపురుగులు, హుక్ వార్మ్ ఇన్ఫెక్షన్, దీర్ఘకాలిక అమీబియాస్ వల్ల చిన్నపిల్లల్లోనే కాక పెద్దవారిలోనూ ఈ సమస్య వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కిడ్నీ వ్యాధులు, టీబీ, సికిల్ సెల్ ఎనిమియా, తలసేమియా, ఆర్థరైటిస్, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు కలిగి ఉన్న వారిలోనూ రక్తహీనత సమస్య రావచ్చు. పోషకాలతో కూడిన సరైన ఆహారం తీసుకోవటం ద్వారా రక్తహీనతను తగ్గించుకునే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఇన్ తెలంగాణ సెవరల్ మినరల్ అండ్ విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయి. అందులో మేజర్గా విటమిన్ డెఫిషియన్సీస్ జనరల్గా వైటమిన్ ఏ, తర్వాత ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ, రైబోఫ్లేవిన్ డెఫిషియన్సీ, విటమిన్ సి డెఫిషియన్సీ మనం ప్రధానంగా చూస్తాము. ఈ స్త్రీలలో కూడా మళ్ళీ ఒక్కొక్క కేటగిరీ వైజ్ స్త్రీలలో కూడా ఇంకా ఎక్కువ ఉంటాయి. ఎస్పెషల్లీ మనకు బాలింతలు అనుకోండి, తర్వాత లాక్టేటింగ్ మదర్స్. సాధారణంగా ఆడవారిలో ప్రతి 100 మిల్లీలీటర్ల రక్తంలో 12 గ్రాములు, గర్భిణీ స్త్రీలలో 11 గ్రాములు, బాలింతలలో 12 గ్రాముల కన్నా హెమోగ్లోబిన్ తగ్గితే వారు రక్తహీనత బారిన పడినట్టు. తరచూ తలనొప్పి రావటం, నిద్ర పట్టకపోవడం, కళ్లు తిరగటం, జ్ఞాపకశక్తి లోపించడం, ఛాతీలో నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, ఊపిరి తీసుకోవటం కష్టంగా మారటం, అలసట, నీరసపడటం, చేసే పనుల పట్ల నిరాసక్తి,
ఏకాగ్రత లేకపోవడం, చర్మం పాలిపోయినట్లు కనిపించడం, పురుషులలో లైంగిక కోరిక తగ్గిపోవడం, పాదాలలో నీరు చేరడం, ఆడవారిలో అసాధారణ గర్భాశయ రక్తస్రావం, ఋతుచక్రంలో తేడాలు రక్తహీనత ప్రధాన లక్షణాలు. ఈ నేపథ్యంలో దేశంలో రక్తహీనత పెరుగుతోందని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2020లో ఎనీమియా ముక్త్ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏడాదికి 3% రక్తహీనత తగ్గించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు రక్త పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. అవసరమైన వారికి ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లను, చిన్నారులకు 3-6 నెలలకు ఐరన్ డ్రాప్స్ ని డోసుగా ఇవ్వటం ద్వారా రక్తహీనతను తగ్గించాలని నిర్ణయించింది. మరోవైపు గత ప్రభుత్వం సైతం గర్భిణులకు పోషకాహార కిట్లను పంపిణీ చేయాలని నిర్ణయించి ఏఎన్ఎంలు, ఆశాల ద్వారా గర్భిణులకు కిట్లను అందించింది. అయితే కోవిడ్ కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుకున్న లక్ష్యాలను చేరుకోకపోగా రక్తహీనత మరింత పెరిగింది. చిన్నారుల్లో ఐరన్ సమస్య, ఏకాగ్రత లోపానికి సహా గర్భస్థ శిశువుల్లో అవయవాల పెరుగుదలలో లోపానికి దారితీస్తుంది. ఇక మహిళల్లో అలసట, నీరసం, అనేక రకాల అనారోగ్యానికి దారితీస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా ఎనీమియా నియంత్రణకు పూనుకోవలసిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలను మరింత పటిష్టంగా అమలు చేయాల్సి ఉందని పేర్కొంటున్నారు.